హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి బ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో ఈరోజు మేము ఒక కొత్త టెంపుల్కి వెళ్ళాము. అక్కడికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. సో అక్కడ ఏ టెంపుల్, దాని డీటెయిల్స్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు ఓపెన్ అయింది, ఎక్కడ ఉంటుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వర్ణగిరి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఈ దేవాలయం హైదరాబాద్ నుండి 47 కిలోమీటర్ల దూరంలో, శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదగిరిగుట్ట నుండి 20 కిలోమీటర్ల దూరంలోను, అలాగే భువనగిరి బస్టాండ్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం మానేపల్లి హిల్స్ కొండపైన ఉంది. దేవాలయం యొక్క రాజగోపురం చాలా కిలోమీటర్ల దూరం నుండి కూడా మనం చూడవచ్చు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన దైవంగా భావిస్తారు. ఈ దేవస్థానం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఈ ఆలయాన్ని మానపల్లి కుటుంబం వారు మానపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ సొంత స్థలమైన 22 ఎకరాలలో నిర్మించారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు. ఎలాంటి కాస్ట్ అయితే లేదు, ఫ్రీ పార్కింగ్. సో మనకు బస్ స్టాండ్ నుండి ఇక్కడికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకు రోడ్డు నుండి దేవస్థానం వరకు 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మీకు కావాలంటే ఆటో సదుపాయం లేదు, ఓన్ వెహికల్స్ అయితే ఇంకా చాలా బెటర్ అండి. ఈ స్వర్ణగిరి తిరుపతి దేవస్థానం వచ్చేసి మార్చి 6వ తారీఖున ప్రాణప్రతిష్ఠ చేశారు. మానేపల్లి ట్రస్ట్ అధినేత శ్రీ మానేపల్లి రామారావు గారి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల 6 నిమిషాలకు చిన్న జిఆర్ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి శ్రీవారి పాదాలు. అచ్చం తిరుపతి శ్రీవారి మెట్లు దగ్గర శ్రీవారి పాదాలు ఉన్నట్లుగానే నిర్మించారు. చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా మంది పూజలు పునస్కారాలు కూడా చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ పసుపు కుంకుమ కొబ్బరికాయలు కొడుతున్నారు. సో ఈ టెంపుల్ వచ్చేసి మానేపల్లి హిల్స్లో కట్టారు కాబట్టి మనకు ఎంట్రన్స్లోనే మానేపల్లి హిల్స్ అని కూడా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ టైమింగ్స్ అన్నీ ఉంటాయి. సో కొంచెం సేపు పాజ్ చేసుకొని చదవచ్చు. ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే మానేపల్లి హిల్స్ అని కూడా ఉంటుంది. ఇది మానేపల్లి హిల్స్లో కట్టారు కాబట్టి దానిపైన కూడా అలా నిర్మించారు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి ఈ మెట్లు అండి, చాలా బాగా కనిపిస్తాయి. పైకి ఎక్కిన తర్వాత కూడా నేను చూపిస్తాను, చూడండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ లో కూడా ఈ విధంగా దేవుళ్ళని అయితే చెక్కారు. అలాగే మనము మెట్ల ద్వారా వెళ్తుండగా మనకు సైడ్స్ లకు కూడా చాలా దేవుళ్ళు అయితే కనిపిస్తారు. పాలరాయితో చెక్కబడిన విగ్రహాలు కూడా మనము చూడవచ్చు. సో ప్రతి ఒక్క 10 మెట్లు 20 మెట్ల దగ్గరనైతే మనకు ఇలా కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, కృష్ణుడు, గరుడ్మంతుడు, హనుమాను, ఇలా చాలా విగ్రహాలు అయితే చెక్కబడతాయి. నాకైతే చాలా బాగా నచ్చింది అయితే ఈ మెట్ల కూడా ఒకటి. ఎందుకంటే మనం పైకి వెళ్ళి చూసిన తర్వాత పైనుండి కిందకి వ్యూ మాత్రం చాలా బాగుంది. చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే. చూడండి, అందరూ కూడా ఎవరైనా కూడా నడక మార్గంలో ఎక్కవలసిందే లోపలికి. అంటే పై వరకు వెహికల్స్ అయితే అలో లేదు. సో కిందనే పార్క్ చేసి పైకి ఎక్కాల్సిందే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా విశాలమైన మెట్లతో చాలా బాగా కట్టారు ఈ టెంపుల్ని. మనము మెట్లు ఎక్కి పైకి వచ్చిన తర్వాత మనకు శ్రీవారి నామాలు కూడా కనిపిస్తాయి. చూడండి ఇక్కడ నుండి వ్యూ ఎంత బాగుందో, చాలా మెట్లు అయితే ఉంటాయి. సో పైకి వచ్చిన తర్వాత ముందుగా పాదాలు కడుక్కోవడానికి ఇక్కడ నల్లలు కూడా ఏర్పాటు చేశారండి. సో ఇక్కడ చూడండి చాలా బాగా, ఎంత బాగా చెక్కారో. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ని నిర్మించిన అతను శ్రీ మానేపల్లి రామారావు గారు, అతని సతీమణితో. సో ఇలా అయితే మనకు ఎంట్రన్స్లో ఉంటుందండి. పైకి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగానైతే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం కట్టడానికి కేవలం రాయి మాత్రమే వాడారు. దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టి ఈ గుడిని అయితే నిర్మించారంట. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మీకు తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి. సో మేమైతే ఇప్పుడు సర్వదర్శనంకి వెళ్తున్నాము. మేము వెళ్ళింది థర్స్డే రోజు వెళ్ళాము కాబట్టి అంత రష్గా అయితే ఏం లేదు. సో మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి, కొంచెం బెటర్, రష్ తక్కువ ఉంటుంది వీకెండ్స్లో కంటే. సో చూస్తున్నారు కదా, రష్ మాకు దర్శనంకి వచ్చేసి ఒక 30 మినిట్స్ పట్టింది అంతే. వీకెండ్స్లో వస్తే ఆల్మోస్ట్ ఒక 1 to 2 అవర్స్ పడుతుంది కావచ్చు దర్శనంకి. వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోకి వెళ్ళడానికి దారి ఇదండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మొబైల్స్ నాట్ అలౌడ్, వీడియోస్
మేము మీకోసం అని చాలా కష్టపడి వీడియోస్ అయితే తీసాము. సో, ఇదొచ్చేసి గర్భగుడి. వెంకటేశ్వర స్వామి ఉన్నారు. దాదాపు 12 అడుగుల ఎత్తులో వెంకటేశ్వర స్వామినైతే నిర్మించారండి. చాలా బావుంది చూడడానికి. మేము ఎంతగానో కష్టపడి ఈ వీడియో తీసాము. దానికి మీరు మాకిచ్చే ప్రతిఫలం ఒకటేనండి. ఒక్క లైక్ చేస్తే చాలు. సో, ఈ విధంగా మేమైతే లోపలికి వెళ్ళాము గర్భగుడిలో. పక్కనే మనకు వేరే టెంపుల్స్ గూడా ఉంటాయి చిన్న చిన్నగా. వాటిని వీడియో తీసుకోవచ్చు. ఓన్లీ గర్భగుడి దగ్గర మాత్రం వీడియో తీయనియ్యరు. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఇది మొత్తం రాయేనండి. ఎక్కడ గాని సిమెంట్, కంకర ఇలాంటి వస్తువు అయితే యూజ్ చేయకుండా కట్టబడిన టెంపుల్ ఇది. మనకు ఏ విధంగా యాదాద్రి టెంపుల్ అయితే కట్టారో అదే విధంగా ఇక్కడ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా అలానే నిర్మించబడినది. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకు పక్కన కళ్యాణ మండపం కూడా కట్టించారండి. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఆర్కిటెక్చర్ కోసం అనేసి జూమ్ చేసి కూడా తీశాను. చాలా బాగుంది ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా. సో మనకు మధ్యాహ్న సమయంలో బటర్ మిల్క్ కూడా ఇస్తారు. సో నేను కూడా తాగాను. సో దీనికి ఎలాంటి కాస్ట్ కూడా లేదు. సో ఇదంతా లోపల అండ్ బయట కూడా కవర్ చేశాను. వీడియో చివరి దాకా చూడండి, చాలా చాలా బాగుంటుంది వీడియో. సో మీరు ఒకవేళ రావాలి అనుకుంటే వీక్ డేస్లో రండి. చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. 9 o'clock వరకు టెంపుల్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది. శ్రీవారిని దర్శించుకొని బయటికి రాగానే మనకు పెద్ద మండపం అయితే కనిపిస్తుంది. అది జయగంట మండపం. ఈ గంట ప్రపంచంలోనే అతిపెద్ద గంటలో ఇదొకటి. ఇది సుమారుగా 2.5 అడుగుల దాకా ఉంటుంది. శబ్దం కూడా చాలా గట్టిగా వస్తుంది. సో ఇక్కడ వచ్చిన వారందరూ తప్పకుండా ఈ గంట కొట్టయితే వెళ్తున్నారు. చూడండి, నేను కూడా ఇక్కడ కొట్టడానికి ట్రై చేసిన. చెవులైతే పలిగిపోయినాయి, అంత ఘోరంగా ఉంది సౌండ్. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో గంటనైతే. చాలా చాలా బాగుంది చూడడానికి కూడా. దేవాలయంలో నుండి బయటకు చూస్తే ఈ విధంగానైతే కనిపిస్తుంది మనకు. ఇక్కడ పక్కనే మనకు రథం పైన ఆంజనేయ స్వామి గారు ఉన్నట్టుగా చెక్కారు. చాలా ఎత్తుగా 22 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే చెక్కారు. నిల్చొని ఉన్నట్టుగానైతే మనకు కనిపిస్తుంది. సో చూడండి ఇక్కడ ఎంత బాగా ఉందో. ఇక్కడ ఆంజనేయ స్వామిని శ్రీ కార్యసిద్ధి హనుమానుగా భావిస్తున్నారు. 22 అడుగుల ఎత్తుగల కార్యసిద్ధి హనుమాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఆంజనేయ స్వామిని ఈ విధంగా రథం పైన అయితే చెక్కారు. చూడండి ఇక్కడ ఇది కంప్లీట్గా రాయి మాత్రమే వాడారండి. ఎక్కడ ఎలాంటి సిమెంట్ కూడా వాడకుండా చెక్కారు. సో చూడండి, ఆంజనేయ స్వామి అయితే ఈ విధంగా ఇలా నిల్చొని ఉన్నట్టుగా మనకు దర్శనమిస్తారు. చూడడానికి చాలా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా రండి. ఒక్కసారైనా హనుమాన్ ఆశీస్సులని అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులని పొందండి. సో దీనిపైన డీటెయిల్గా చూసుకుంటే ఇక్కడ హనుమాన్ యొక్క చరిత్రని, సీతమ్మ తల్లి లంకలో ఉన్నప్పుడు హనుమాన్ వెళ్ళినట్టుగా, అలాగే మనకు కొండని ఎత్తుకొని వెళ్తున్నట్టుగా, ధ్యానం చేస్తున్నట్లుగాను, అదే ఆ విధంగానే ధ్యానం చేస్తున్నప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి కనిపిస్తున్నట్టుగా ఈ విధంగా చాలా రకాలుగా అయితే చెక్కబడినది. సో ఇది మొత్తం బయట నుండి ఒక ఓవరాల్ వ్యూగా చూసుకుంటే ఈ విధంగానైతే ఉంటుందండి. ఇక్కడ మనకు గర్భగుడి పైన శ్రీవారి నామాలు కూడా కనిపిస్తుంటాయి. అలాగే అక్కడ కొంచెం స్పెషల్గా ఏదో పెట్టారు. దాని పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్స్లో తెలియజేయండి. సో టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ని. అలాగే అక్కడి నుండి మనము పక్కకు వెళ్తే మనకు విష్ణుమూర్తి సేద తీరుతున్నట్టుగా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. అది నేను మీకు చూపిస్తాను రండి. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మేము ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు జస్ట్ ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. పాల సముద్రంలో విష్ణుమూర్తి ఎలా అయితే పడుకుంటారో ఆ విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ పాలు లేవు అంతే. సో చూడడానికైతే 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి, అంత బాగుంది.
స్వర్ణగిరి దేవాలయంలో ఒక అద్భుతం శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే, ఇంకొక అద్భుతం వచ్చేసి శ్రీ మహావిష్ణువు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ టెంపుల్ కూడా. సో ఇక్కడ ఇది ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ అయింది టెంపుల్ కాబట్టి ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు వర్క్. సో ఇక్కడ వాటర్ అయితే పోయలేదు ఇంకా, కానీ చాలా బాగుంది చూడడానికి, మరియు లైటింగ్స్తోనైతే ఇంకా చాలా చాలా బాగుంది. మీరు ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇది శ్రీ మహావిష్ణువు ఆలయం నుండి మనకు బయటకు చూస్తే ఈ విధంగానైతే కనిపిస్తుందండి. అలాగే ఇది బయటకు వెళ్ళడానికి దారి కూడా ఇదే అండి. సో చూడండి ఎంత బాగుందో చూడడానికి. మెట్ల దగ్గర కానీ, లోపల ఆలయ ప్రాంగణంలో కానీ, బయట శ్రీ మహావిష్ణువు దగ్గర కూడా చాలా చాలా బాగుంది అండ్ చాలా నీట్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం రెడ్ కార్పెట్ వేశారు, అంటే ఎండలో తిరిగి ఎండ బాగా కొడుతుంది కదా, సో కాళ్ళు కాలకుండా ఉండడానికి ఈ విధంగా రెడ్ కార్పెట్ అయితే ఏర్పాటు చేశారండి. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ విష్ణుమూర్తి దేవాలయంలో 2 అంతస్తుల లాగా కూడా కట్టించారు. పైన నుండి చూడడానికి, అలాగే కిందకి వెళ్ళి విష్ణుమూర్తిని తాకుతూ కూడా మనం చూడవచ్చు. మీరు చూస్తున్నారు కదా, నేను దగ్గరికి వెళ్ళి మరి చూపిస్తాను, చూద్దాం రండి ఏ విధంగా ఉందో. బ్లాక్ స్టోన్ తోటి చాలా బాగా అయితే చెక్కారు. విష్ణుమూర్తి పాల సముద్రంలో పడుకుంటే ఏ విధంగానైతే మనకు కనిపిస్తుందో ఆ విధంగా ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ లైటింగ్స్ కూడా వేశారు. లైటింగ్స్ వేసినప్పుడు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా ఉంది, అంత బాగుంది. ఫైనల్గా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. కింద కూడా వచ్చింది, అది కూడా మనం కొత్త టెంపుల్లో ఉన్నాం ఇప్పుడు. అక్కడ వచ్చింది, సాధించా నేను. ఇప్పుడు ఇది మనం పవన్కి ఇద్దాం. ఓపెన్ చేసి మంచిగా ఇద్దాం. ₹1,00,00,000 వచ్చేది మాకు. తీసుకొని ₹1,00,00,000 ఏముండదు, పిన్ ఉంటుంది. నెక్స్ట్ మా మమ్మీకి చూపిస్తుంది ఏటీఎం పిన్ దానికి వచ్చినట్టుగా. పిన్ అంటే ఎంటర్ కొడుతుంది, ఎంటర్ చేసినాక మా ఆయన సన్నిధిలో, దేవుడి సన్నిధిలో, మా అమ్మ సన్నిధిలో, నా బిడ్డ మూల మిక్సర్ బుక్ కలుస్తున్నారు మూల సమక్షంలో నా కోరిక. మా కోడలు, అల్లుడు, కొడుకు, అల్లుడు, వీడియోగ్రాఫర్ వదిన, మా అన్న నడుపుతాడు. ఆ సమక్షంలో తీసుకున్నాను. స్వర్ణగిరి టెంపుల్ సమక్షంలో, కొత్త టెంపుల్ సమక్షంలో. అట్లానే మీ దయతోటి ప్లే బటన్ కూడా వస్తే మళ్ళీ ఇడికి వచ్చి ఓపెన్ చేస్తాం. సో ఇది వచ్చేసి బయట నుండి వ్యూ అండి. లోపల బయట మొత్తం అంతా కవర్ చేశాను. అండ్ పక్కనే మనకు ఏనుగుల బొమ్మలు అయితే కనిపిస్తాయండి. మదర్ అండ్ డాటర్, తల్లి పిల్ల లాగా అయితే ఉంటుంది. పక్కనే ఇంకొక దేవాలయం కూడా ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది. ఏనుగుల దగ్గర దాకా అయితే వెళ్ళనివ్వట్లేరు, ఎందుకంటే అవి జస్ట్ షోకేజ్ లాగా పెట్టారు. అది ముట్టుకోగానే కింద పడిపోతున్నాయి, అలా ఉన్నాయి. అందుకని దగ్గరికి అయితే వెళ్ళనివ్వట్లేరు. సో ఇది వచ్చేసి కళ్యాణ మండపం అండి, దేవుని యొక్క కళ్యాణ మండపం. చూడడానికి కూడా చాలా బాగుంది. సో గాయ్స్ ఇక్కడ ఇదంతా ఇలా ఉంది. ఈవినింగ్ వరకు ఉన్నాం ఇక్కడే. అండ్ నైట్ వ్యూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి కళ్యాణ మండపం, దేవుడు కళ్యాణ మండపం. అండ్ ఇదేమో టెంపుల్. ఇంకా లోపల ఇంకేమున్నాయో ఇంకా లోపల చూద్దాం.
ఇది స్వామివారి రథం అండి. స్వామివారిని ఊరేగించడానికి అలాంటి దానికి యూజ్ చేస్తారంట. సో పక్కనే మనకు రథం పెట్టడానికి కూడా ఒక ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు. సో చూడండి, దేవుడి యొక్క ఆలయం ముందటే రథం కూడా ఉంటుంది. ఈ ప్లేస్లో రథం అయితే పెడతారంట. సో ఇక్కడ మా పాప డ్యాన్స్ చేస్తుంది. సో ఫైనల్గా ఇది కూడా ఒక క్లిప్ యాడ్ చేశాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పైన ఆర్కిటెక్చర్ కూడా ఎంత బాగుందో చూడండి. అండ్ ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్. ప్రసాదం ఒక లడ్డు వచ్చేసి 50 రూపీస్ కాస్ట్ అండి. పులిహోర అయితే లేదు మేము వెళ్ళిన రోజు. సో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి, ఈ ధ్వజస్తంభం ముందట కొబ్బరికాయలు కొట్టడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఇది ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు దీన్ని అలంకరించి ఈ విధంగా పెట్టారంట. సో నెక్స్ట్ వీడియోలో నేను నైట్ వ్యూ ఆఫ్ స్వర్ణగిరి దేవస్థానం ఎలా ఉంటుంది అండ్ అలాగే స్వామివారి షావా ఎలా తీశారు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఏమైనా తప్పుగా చెప్తే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో నైట్ వ్యూ ఆఫ్ స్వర్ణగిరి దేవస్థానం చూపిస్తాను. బాయ్.